తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. కీలకమైన న్యూజెర్సీ నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు వారంతా ప్రేమ ఆప్యాయతలతో తమకు స్వాగతం పలకడానికి విచ్చేశారని, పెట్టుబడుల సాధన కోసం చర్చలను ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు సీఎం అన్నారు. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం మనందరి ఏకం చేసే కలన్నారు రేవంత్. ఇక ఆ కలను సాకారం చేసుకునే దిశగా ఈ పర్యటన సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఎన్ఆర్ఐలకు సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పాలసీలు మారవని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సిద్ధాంతపరంగా భిన్న వైఖరి తీసుకున్నా అభివృద్ధిని ముందుకు నడిపించే నిర్ణయాలే తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ చెప్పారు. సీఎం పర్యటనకు విపరీతమైన స్పందన లభిస్తోందని కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ రాలేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి భారీ పెట్టుబడులకు ఆయన ఇక్కడ పెట్టుబడి అంటే ఎన్ఆర్ఐస్ అందరు కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఇక్కడ రావడం జరిగింది. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ తోటి అన్నిటితోటి కూడా ఆయనకు సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు నిన్న ఎయిర్పోర్ట్లో కానీ ఇక్కడ న్యూజెర్సీలో కానీ రేపు జరగబోయే కొన్ని ప్రోగ్రామ్స్లలో కూడా భారీగా తెలుగు సోదరులందరూ కూడా వచ్చి ఆయన స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో మన జన్మభూమి తెలంగాణకు మీరు మీ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి మీకు అందరికి కూడా విజ్ఞప్తి. న్యూయార్క్ నుంచి మొదలైన పర్యటనలో రాబోయే 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. దిగ్గజ కంపెనీల అధినేతలతో సీఎం భేటీ కానున్నారు. తరువాత దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి, ఆయన బృందం విదేశాలలో పర్యటిస్తోంది. ఈ నెల 14న తిరిగి తెలంగాణకు రానున్నారు. 10 రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. అన్ని రంగాల్లో ఉన్న యూత్కి జాబ్స్ వచ్చేలా ఫ్యూచరిస్టిక్ సిటీ బిల్డ్ చేయాలన్నది ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. అందుకని ఈ పెట్టుబడుల వేట జరుగుతోంది అమెరికాలో. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి కూడా ఒక బ్రీఫ్గా చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడున్నది సో కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్పాండ్ చేయాలన్నది అని చెప్పారు. ఒక ఔటర్ రింగ్ రోడ్ ఎలా అయితే రింగ్గా ఉందో వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుపోయి మరో రింగ్ రోడ్ ఒక వడ్డానం లాగా ఉంటుంది హైదరాబాద్కి అని కూడా చెప్పారు. అలానే మల్టిపుల్ సిటీస్, 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ప్లాన్లో ఉన్నారని కూడా గవర్నమెంట్ చెప్పింది. కాకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పెట్టాలన్నది ప్లాన్. రెండోది ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా రమ్మని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్కి ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి అక్కడ గ్రౌండ్ త్వరగా హిట్ అయ్యేలా చేయాలన్నది గవర్నమెంట్ ఇంటెన్షన్. ఎంత సాధ్యమైతే అంత మనము ఫ్యూచరిస్టిక్ సిటీ బిల్డ్ చేయాలన్నది బహుశా 5 years లోపల కంప్లీట్ చేయాలన్నది రేవంత్ రెడ్డి గారి టీమ్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్. ఇంకో విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, భారతదేశంలో ఈరోజు వేరే రాష్ట్రాలతో పోటీ పడాల్సిన కంటే ఇతర దేశాల్లో వేరే రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడాలన్నది తన లాంగ్ టర్మ్ విజన్ కూడా చెప్పారు. ఆ విధంగా ముందుకు పోవాలని కూడా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సో ఎందుకంటే మన దగ్గర ఉన్న టాలెంట్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అమెరికాతో కంపేర్ చేసుకున్నా, డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నా ఏం మన దగ్గర తక్కువ ఉన్నదని కూడా ప్రశ్నించారు ఆయన. సో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మీరు ముందుకు రండి, ఎటువంటి సహకారమైన ప్రభుత్వం నుంచి ఉంటుంది, మేము మీకు సహకరిస్తాము, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఫ్యూచరిస్టిక్ సిటీ బిల్డ్ చేస్తాము, యూత్కి అన్ని జాబ్స్ ఇవ్వాలి, మనం ఒక రోల్ మోడల్గా ప్రపంచంలోనే తెలంగాణ, హైదరాబాద్ మరియు తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉండాలన్న విజన్తో ముందుకెళ్తున్నారండి. నేను మీ లక్ష్మణ్, న్యూ జెర్సీ నుంచి బిగ్ టీవీ కోసం రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.